అల్లు అర్జున్ రాజమౌళిని ఫాలో అవుతున్నారా? మూవీ అనౌన్స్మెంట్ తో అందరి అటెన్షన్ గ్రాప్ చేసిన బన్నీ అట్లీస్ట్ సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నారా? సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ అప్పుడే స్టార్ట్ అయిపోయిందా? సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ నిజమేనా? అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా పాన్ ఇండియాని షేక్ చేసింది. ఐకాన్ స్టార్ ను తిరుగులేని పాన్ ఇండియా స్టార్ ని చేసింది. దీంతో తన నెక్స్ట్ మూవీని పాన్ వరల్డ్ మూవీ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకున్న బన్నీ అట్లీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పాన్ ఇండియా వైడ్ అటెన్షన్ క్రియేట్ చేశారు. మూవీ అనౌన్స్మెంట్ లోనే గ్రాండియర్ చూపించి అట్లీతో చేయబోయే ప్రాజెక్టుపై నెవర్ బిఫోర్ హైప్ జనరేట్ చేశారు. అంతేకాదు ఈ సినిమా విషయంలో డైరెక్టర్ రాజమౌళి స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు బన్నీ. అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఎంతో గ్రాండ్ గా మూవీ అనౌన్స్మెంట్ వీడియోతో బ్లాస్ట్ చేసిన బన్నీ అట్లీ సైలెంట్ గా ప్రాజెక్టుని పరుగులు పెట్టించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా యూనిట్ కు సంబంధించిన అతి కొద్ది మందితో ముంబైలో పూజా సెరమనీని చాలా సింపుల్ గా అల్లు అర్జున్ అండ్ అట్లీ టీం కంప్లీట్ చేసినట్లు టాక్. అయితే ఇందుకు సంబంధించి ఒక్క ఫోటో కూడా బయటకు రాకపోవడంతో అల్లు అర్జున్ కూడా డైరెక్టర్ రాజమౌళి స్ట్రాటజీని ఫాలో అవుతున్నారంటూ సోషల్ మీడియాలో డిస్కషన్లు నడుస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ కోసం ముంబైతో పాటు ఫారెన్ లొకేషన్స్ ను ఇప్పటికే అట్లీ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ 22వ సినిమాగా, అట్లీ 6వ సినిమాగా వస్తోన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముంబైలో ఇంతకుముందే మెహబూబ్ స్టూడియోలో అల్లు అర్జున్ పై లుక్ టెస్ట్ తో పాటు కాన్సెప్ట్ ఫోటోషూట్ చేశారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్యారలల్ స్పేస్ పునర్జన్మల కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమాను 800 కోట్ల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. మహేష్, రాజమౌళి తర్వాత ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇదే. హాలీవుడ్ టాప్ విఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్ లోలా విఎఫ్ఎక్స్ ఈ ప్రాజెక్టులో పార్ట్ అవడంతో మూవీపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. నిన్నటి వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ మూవీ ముంబైలో పూజా సెరమనీని సైలెంట్ గా సింపుల్ గా పూర్తి చేసుకుంది అనే న్యూస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.